కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ కార్మికులు పెండింగ్ జీతాలకు డిఎంఈ హైదరాబాద్ వారు 3 కోట్లు చెక్ రిలీజ్ చేసినా ఇంకా పెండింగ్ లో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. 3 కోట్లకు 10% కమిషన్ ఇస్తే రిలీజ్ చేస్తారా అని ప్రశ్నించారు. అట్లా అయితే కార్మికులం అందరం కలిసి బెచ్చుమెత్తిస్తామని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు గత వారం క్రితం సమ్మె విరమించినాము. కానీ పెండింగ్ జీతాలు ఇవ్వడంలో అధికారులు విఫలమైనారని విమర్శించారు. కార్మికులంటేనే అధికారులు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. 3 నెలలు జీతాలు ఇవ్వకుంటే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. చేసిన పనికి జీతం ఇవ్వాలని ధర్నా చేస్తే అధికారులు కార్మికుల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని వాపోయారు. వరంగల్ నుండి లేదా కూలీలకు తెచ్చి హాస్పిటల్లో పనిచేస్తామని, వారికి రోజుకు 500 ఇస్తామని ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. అవే డబ్బులు కార్మికులకు ఇస్తే చేస్తారు అంటే ఇవ్వమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీతాల కోసం డిఎంఈ హైదరాబాద్ కు 3 కోట్ల చెక్ ఇచ్చినా ఫైనాన్స్ నుండి అప్రూవల్ రాలేదని కొర్రీలు పెడుతున్నారని అన్నారు. కార్మికుల జీతాలు బడ్జెట్ కూడా ప్రభుత్వానికి 10% కమిషన్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. పెండింగ్ జీతాలు వచ్చే వరకు కూడా విధులు బహిష్కరించి ధర్నా చేస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరటం లేదని, కార్మికులు 3 నెలలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 5వ తేదీలోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని, కార్మికులచే టాయిలెట్స్, బాత్రూమ్స్ క్లీనింగ్ చేయించకూడదని, దీనికోసం ప్రత్యేకంగా స్కావెంజర్ ను నియమించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి అరుణ్, టి కళావతి, నాయకులు సుమన్, మహేష్, మౌనిక, రాజయ్య, రజిత, అరుణ, కార్మికులందరూ పాల్గొన్నారు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్స్ కి గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి గత 15-20 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే వారం రోజుల క్రితం హాస్పిటల్ ధర్నా దగ్గరికి వచ్చి మీకు 72 గంటలలో జీతాలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. డిఎంఈ గారు, హైదరాబాద్ డిఎంఈ గారు, వీరారెడ్డి గారు వాళ్ళ హామీ మేరకు మేము సమ్మె విరమించాం. 72 గంటలు కాదు, వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దాని ఫలితంగానే మళ్లీ ఈ రోజు కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఈ రోజు హాస్పిటల్ ముంగట సమ్మె చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మేము గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, డిఎంఈ గారు 3 కోట్ల రూపాయల చెక్ కూడా విడుదల చేశారు. కానీ ఫైనాన్స్ ఆఫీస్ లో మాత్రం ఈ 3 కోట్లకు 5%, 10% కమిషన్ ఇస్తేనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి తక్షణం ఏదైతే డిఎంఈ గారు 3 కోట్ల చెక్ ఇచ్చారో తక్షణమే ప్రభుత్వ కరీంనగర్ హాస్పిటల్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ సమ్మె విరమించాం. ఈ 2 నెలలు ఏదైతే 3 నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయో ఈ 3 నెలల పెండింగ్ జీతాలు ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా కూడా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బండారి శేఖర్, యూనియన్ గౌరవ అధ్యక్షులు, ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, కరీంనగర్.